అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సమస్యలపై పోరుబాట సంచలనం. డిఏ, పిఆర్సీ, ఐఆర్ పే స్కేల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుబాటు అయితే స్టార్ట్ చేస్తున్నారండి. తమ యొక్క సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే ఉద్యోగులందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులతో వీడియోని అయితే షేర్ చేయండి. 20న సచివాలయాల హెల్త్ సెక్రటరీల ధర్నా. గ్రామ వార్డు సచివాలయాల హెల్త్ సెక్రటరీ గ్రేడ్ 3లు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న విజయవాడలో ధర్నాకు సిద్ధమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ పనులు మాత్రమే తమతో చేయించాలనే ప్రధాన డిమాండ్తో ఆందోళనకు దిగుతున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్కు సోమవారం మంగళగిరిలో గ్రామ వార్డు సచివాలయాల హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నోటీసులు ఇచ్చారు. ఇతర శాఖలకు సంబంధించిన ఆన్లైన్ సర్వేలు చేయాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు సచివాలయాల అడ్మిన్లు ఒత్తిడి చేస్తున్నారని కమిషనర్కు తెలిపారు. దీంతో విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. అధికారులు సమన్వయంతో పనులు అప్పగిస్తే ఆ విధంగా విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుందన్నారు. సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అలాగే అంగన్వాడీలకు సంబంధించి నిన్న విజయవాడలో ధర్నా కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. సో వారి యొక్క ప్రధాన డిమాండ్లు అంగన్వాడీలకు నెల వేతనం 26,000కు పెంచాలని చెప్పేసి డిమాండ్ అయితే ఉంది. గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలి. మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలి. రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపజేయాలి. సర్వీస్లో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు 20,000, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇక సమ్మె కాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్తింపజేయాలి. పెండింగ్లో ఉన్న అంగన్వాడీల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్లను కలిపి ఒకే యాప్గా మార్పు చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. మెనూ ఛార్జీలను పెంచాలి. ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం 3 నెలలు ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలా జీవో ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలనే డిమాండ్ను తక్షణం ఆమోదించి అమలు చేయాలి. సో ఈ విధంగా రాష్ట్రంలో ఉద్యోగులు ఒక్కొక్కరిగా వారి యొక్క డిమాండ్లకు అనుగుణంగా ధర్నాలు అయితే చేపడుతున్నారండి. సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ అసోసియేషన్ అప్డేట్స్.